డిసెంబర్ 7వ తేదీ సోమవారం రోజున రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా చొప్పదండి నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించే మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్ పిలుపునిచ్చారు. చొప్పదండి నియోజకవర్గ కార్యకర్తలు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, గౌరవ ఎంపీపీలు, గౌరవ జెడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు, గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, అదేవిధంగా ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, డైరెక్టర్లు అందరు కూడా మరి కుదురుపాక బిడ్డ, మన నియోజకవర్గం ముద్దు బిడ్డ అన్న జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి డిసెంబర్ 7వ తారీఖు జన్మదినం ఉంది కనుక అందరం వారి జన్మదినాన్ని ప్రతి ఒక్కరు ఒక్కొక్క మరి ఒక ప్రజాప్రతినిధి, ఒక వ్యక్తి, ప్రజలుగా మీరు కూడా ప్రకృతిని కాపాడడం కోసం ఒక్కొక్క వ్యక్తి 3 మొక్కలను నాటాలి. మరి ప్రకృతిని కాపాడాలంటే ఇవాళ మనం మొక్కలు నాటుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. గతంలో ఉన్నటువంటి పాలకులందరూ కూడా చెట్లను నరికివేసి అటవీ సంపదను కొల్లగొట్టి మరి పర్యావరణాన్ని మరి విధ్వంసం చేసినటువంటి పరిస్థితి. కానీ గౌరవ మరి జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అర్ధహారం అనేటువంటి ప్రోగ్రాంని రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకే కొన్ని కోట్లాది మొక్కలను నాటుకోవడం జరిగింది. ఇదే సందర్భంలో వారి బర్త్డేకు కానుకగా మనందరం కూడా మొక్కలు నాటాలి. మరి మొక్కలు ఎందుకు నాటాలి అనేది కూడా మనందరం కూడా ఒకసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ సకాలానికి వర్షాలు లేవు, మరి ఆక్సిజన్ కొనుక్కోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి వస్తుంది. ఉదాహరణకి ఢిల్లీ లాంటి, ముంబై లాంటి పెద్ద పెద్ద పట్టణాలలో మరి ఆక్సిజన్ను కొనుక్కొని మరి జీవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే మనం ప్రాణవాయువును కొనుక్కునేటువంటి పరిస్థితి వస్తుంది. కనుక చెట్లు ప్రాణాధారం, ప్రాణవాయువుని మనకిస్తుంది కనుక మరి సర్వజీవ కోటికి ప్రాణాధారం మరి గాలే కనుక, ఆక్సిజనే కనుక మనం అందరం అంటే మనం బ్రతుకుతూ మరి సర్వజీవ కోటికి కూడా ప్రాణవాయువును అందించాలంటే మొక్కలను వేయాలి, మొక్కలు నాటాలి. అంతేకాకుండా మరి ప్రకృతిలో సమతుల్యత ఉండాలి, వాతావరణం భావితరాలకు ఒక మంచి వాతావరణాన్ని అందించాలంటే మొక్కలను నాటాలి. సకాలానికి వర్షాలు పడాలి. మరి చెట్లు నాటడం ద్వారానే సకాలానికి వర్షాలు పడతాయి. అదేవిధంగా మరి వనాలను వదిలిపెట్టి ఇవాళ ఇళ్లకు కోతులు వచ్చినాయి. దానికి కారణం ఎవరు? మనమే. కనుక ఇవాళ మళ్ళీ ఇండ్లను విడిచి గ్రామాలలో ఉన్నటువంటి కోతులను కూడా వనానికి పోవాలంటే మరి పండ్ల మొక్కలను కానీ ఇతరత్ర మొక్కలను నాటితే అవి ఇళ్లలో ఉన్నటువంటి మరి కోతులు మళ్ళీ వనానికి పోతాయి. తర్వాత ప్రకృతి మొత్తం కూడా సమతుల్యత అవుతుంది. మన భావి తరాలకు మంచి ఆరోగ్యాన్ని, మంచి సమాజాన్ని, మంచి ప్రాణవాయువుని, అన్ని రకాల మరి గొప్పగా ఉండేటువంటి ఒక తెలంగాణను అందించాలంటే మనందరం కూడా మరి వారి బర్త్డే నాడు, సంతోష్ కుమార్ గారి బర్త్డే నాడు ప్రతి ఒక్కొక్కరం మరి 3 మొక్కలు నాటి ఇవాళ వారికి జన్మదిన బహుమతిగా శుభాకాంక్షలు తెలుపవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి మీరందరూ కూడా దీనిలో భారీ ఎత్తున పాల్గొనాలి. కుదురుపాకలో కూడా వారి జన్మదిన కానుకగా మెగా ప్లాంటేషన్ ప్రోగ్రాం పెట్టాము. మరి మిడుమానేర్ దగ్గర మరి కరీంనగర్ టు వేములవాడ పోయే రహదారిలో ఏదైతే మిడుమానేర్ మీద ఒక వంతెన నిర్మించారో ఆ వంతెన మీద కూడా మెగా ప్లాంటేషన్ కార్యక్రమం చేస్తా ఉన్నాం. దానికి కూడా అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు.